గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకి ఇప్పటికి స్పెషల్ ఫంక్షన్స్ 2 యూనిట్స్ అయింది. హెర్మైట్ పాలినామియల్, లెగ్రే పాలినామియల్. యూనిట్ 3 హెడ్డింగ్ పెట్టుకోండి. యూనిట్ 3 లెజెండర్స్ పాలినామియల్స్. లెజెండర్స్ పాలినామియల్. లెజెండర్స్ పాలినామియల్ మనకి హెర్మైట్ పాలినామియల్కి లెగ్రే పాలినామియల్కి కండిషన్ చెప్పుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా సేమ్ చేద్దాము, చేసుకుంటూ వెళ్దాం. సరేనమ్మా? ఈ లెజెండర్స్ పాలినామియల్ కొంచెం పెద్ద చాప్టర్, బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకేనమ్మా? హెడ్డింగ్ పెట్టుకోండి. యూనిట్ 3 లెజెండర్ పాలినామియల్. సో రాయండి. లెజెండర్ పాలినామియల్ అంటే డెఫినేషన్ రాసుకోండి. రాయండి, హెడ్డింగ్ పెట్టుకోండి. లెజెండర్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n. లెజెండర్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n. దీన్ని కొరకు ఏం పిలుస్తామంటే లెజెండర్స్ ఈక్వల్ పాలినామియల్ ఆఫ్ ఫస్ట్ కైండ్. లెజెండర్ పాలినామియల్ ఆఫ్ ఫస్ట్ కైండ్. హెడ్డింగ్ పెట్టుకోండి. లెజెండర్ పాలినామియల్ ఆఫ్ డిగ్రీ n ఆర్ లెజెండర్ పాలినామియల్ ఆఫ్ ఫస్ట్ కైండ్. అమ్మా ఇగో మాట్లాడగలమా క్లాస్? ఇక్కడ లెజెండర్ పాలినామియల్ ఆఫ్ ఫస్ట్ కైండ్ మనం లెగ్రే పాలినామియల్ స్టార్టింగ్లో చెప్పినప్పుడు ln(x) డెఫినేషన్ చెప్పాం. అలాగే హెర్మైట్ పాలినామియల్ చెప్పినప్పుడు hn(x) చెప్పాం. ఇక్కడ లెజెండర్ పాలినామియల్ని Pn(x)తో డినోట్ చేస్తాం. హెర్మైట్ పాలినామియల్ hn(x)తో డినోట్ చేస్తాం. అలాగే లెగ్రే పాలినామియల్ ln(x), లెజెండర్స్ పాలినామియల్ని Pn(x). ఫార్ములా రాయండి. Pn(x) is equals to 1 into 3 into 5 into so on 2n minus 1 by n factorial into x power n minus n into n minus 1 by 2 into 2n minus 1 into x power n minus 2 plus n into n minus 1 into 2n minus 2 into n minus 3 by 2 into 2n minus 1 2 into 4 into 2n minus 1 into 2n minus 3 into x power n minus 4 minus so on. దీన్ని మనం లెజెండర్స్ పాలినామియల్ అంటాం. జాగ్రత్త చూడండి. ఇక్కడ 1 into 3 into 5 into so on 2n minus 1 by n factorial into x power n మైనస్ ఆల్టర్నేటివ్స్ మైనస్ ప్లస్ వస్తాయి. తర్వాత n into n minus 1 by 2 into 2n minus 1 ఇక్కడ ఆడ్ టర్మ్స్ వస్తాయి. బయట ఈవెన్ టర్మ్ వస్తుంది. నెక్స్ట్ 2 into 4 into 2n minus 1 into 2n minus 3. ఇది నెక్స్ట్ ఏం వస్తుందంటే n minus 6. ఇది x power n minus 2, x power n minus 4, తర్వాత మైనస్ ఫస్ట్ ప్లస్ మైనస్ నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుందంటే చూడండి n into n minus 1 into n minus 2 into n minus 3 into n minus 4 into n minus 5 మొత్తం 6 వస్తాయి. 1 2 3 4 5 6 by 2 into 4 into 6 3 వస్తాయి ఇక్కడ ఇంటూ 2n minus 1 into 2n minus 3 into 2n minus 5 into x to the power of n minus 6. ఇది మైనస్ అన్నమాట. మైనస్ మళ్ళీ ప్లస్ ఇది లెజెండర్స్ పాలినామియల్. అర్థమైందమ్మా? సో లెజెండర్స్ పాలినామియల్ డెఫినేషన్ ఏం చెప్తుందంటే Pn(x) is equals to 1 into 3 into 5 into so on 2n minus 1 by n factorial into x power n minus n into n minus 1 by 2 into 2n minus 1 into x power n minus 2 plus ఆల్టర్నేటివ్స్ మీరు చూసుకోవాలి. n into n minus 1 4 రాయాలి. ఇక్కడ
n into n minus 1 into n minus 2 into n minus 3 by 2 into 4 into 2n minus 1 into 2n minus 3 into x power n minus 4 plus sorry minus తర్వాత ఫస్ట్ మైనస్ ప్లస్ మైనస్ మళ్ళీ 6 రాసుకోవాలి by 2 into 4 into 6 into 2n minus 1 into 2n minus 3 into 2n minus 3 into x power n minus 6 plus 1 అలా మనం రాసుకోండి ఎన్ని ఉంటాయి ఓకేనా రాసుకోండి మా మాకు విలువ ఉండాలి అసలు సో అర్థమైందా ఇది లెజెండర్స్ పాలినామియల్ ఆఫ్ ఫస్ట్ కైండ్ వాళ్ళు ఒక్కొక్కసారి 5 మార్క్స్కి డిఫైన్ లెజెండర్స్ పాలినామియల్ ఆఫ్ ఫస్ట్ కైండ్ అని ఇస్తారు ఇది రాయాలి ఫార్ములా అర్థమైందా ఎలా వచ్చిందో జస్ట్ మనకి ఆల్టర్నేటివ్స్ మనం తీసుకోవాలి 1 into 3 into 5 r terms by n factorial into x power n into n minus 1 by 2 into 2n minus 1 into x power n minus 2 తర్వాత n minus 4 n minus 6 n minus 8 అలాగే ఆల్టర్నేటివ్స్ ప్లస్ మైనస్ తీసుకోవాలి ప్లస్ అమ్మా అర్థమైందమ్మా రాసుకోండి దీన్ని కూడా ఎలా రాస్తామంటే ఆర్ రాయండి ఇంకో ఫార్ములా రాసుకోండి దీనికి pn of x is equals to summation r running from 0 to the n by 2 minus 1 whole power r into 2n minus 2r factorial by 2 power n into r factorial into n minus r factorial into n minus 2r factorial into x power 2n minus 2r where n by 2 is equals to n by 2 if n is even n minus 1 by 2 if n is odd ఇది కూడా డెఫినేషన్ సో చూడండి సో pn of x is equals to summation r running from 0 to n by 2 minus 1 whole power r into 2n minus 2r factorial by 2 power n into r factorial into n minus r factorial into n minus 2r factorial into x power n minus 2r where n by 2 is n by 2 if n is even n by 2 n minus 1 by 2 if n is odd మనం ఆల్రెడీ హెర్మైట్ పాలినామియల్ సమ్మేషన్ r running from 0 to n by 2 అన్నామా అలాగే కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది అర్థమైందమ్మా రాసుకో ఇది ఫార్ములా n కనుక ఈవెన్ నెంబర్ అయినప్పుడు n by 2 ఏమని తీసుకోవాలి n by 2 అనే తీసుకోవాలి n కనుక ఆడ్ అయితే n by 2ని n minus 1 by 2 అని తీసుకోవాలి సమజేద్దాము రాసుకోండి ఫైండ్ ఫస్ట్ 5 లెజెండర్స్ పాలినామియల్స్ ఎగ్జాంపుల్ ఫైండ్ ఫస్ట్ 5 లెజెండర్స్ పాలినామియల్స్ దీన్ని ఇంకో రకంగా అడుగుతారంటే ఆర్ find p0 of x, p1 of x, p2 of x, p3 of x, p4 of x ఒక్కొక్కసారి p5 కూడా అడుగుతుంటారు రాసుకోండి ఫైండ్ ఫస్ట్ 5 లెజెండర్స్ పాలినామియల్స్ ముందు మనం లెజెండర్స్ పాలినామియల్ డెఫినేషన్ రాద్దాము రాసుకున్నారా సమ్ము బై డెఫినేషన్ ఆఫ్ లెజెండర్స్ పాలినామియల్ సొల్యూషన్ బై డెఫినేషన్ ఆఫ్ లెజెండర్స్ పాలినామియల్
Legendre's polynomial of degree n. So Pn of x is equals to formula ఏం చెప్పాను 1 into 3 into 5 into so on 2n minus 1 by n factorial into x power n minus n into n minus 1 by 2 into 2n minus 1 into x power n minus 2 అది ఫస్ట్ది ప్లస్ రెండోది ఏంటమ్మా n into n minus 2 into n minus 1 into n minus 2 into n minus 3 by 2 into 4 into 2n minus 1 into 2n minus 3 into x power n minus 4 minus so on ఫార్ములా అర్థమైంది. సరే n బదులు ఫస్ట్ 0 తీసుకోవాలి, తర్వాత 1 2 3 4 5 అలాగే 6 కనుక్కోండి. ఫస్ట్ n బదులు 0 తీసుకున్నాం. కేస్ 1 ఫస్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు 0 అవునమ్మా. n వాల్యూ 0 దగ్గర p నాట్ ఆఫ్ x అంటే ఇక్కడ n బదులు 0 తీసుకున్నప్పుడు ఫస్ట్ టర్మ్ ఓన్లీ n బదులు 0 తీసుకోవాలి. ఓన్లీ ఫస్ట్ టర్మ్ 1/0 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ 1 అలాగే ఎక్స్ పవర్ 0 1/n బదులు 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ n అంటే 0 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది 1 అంటే p నాట్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 అర్థమైందమ్మా. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్ తీసుకోవాలి 0th టర్మ్ ఇది 1/n బదులు 0 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ n అంటే ఇప్పుడు ఈ మొత్తం ఫార్ములాలో ఓన్లీ ఫస్ట్ టర్మే తీసుకోవాలి. ఇది 0th టర్మ్ ఇదే తీసుకోవాలి ఓన్లీ 1/0 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ 0 ఇక్కడ మనకి 0 రాయక్కర్లేదు, ఓన్లీ పాజిటివ్ రావాలి, అందువల్ల ఇక్కడతో ఆపేయాలి. సో ఓన్లీ ఫస్ట్ టర్మ్ ఇక్కడతో ఆపేయాలి ఎక్స్ పవర్ 0. సో 1/0 ఫ్యాక్టోరియల్ 1 ఎక్స్ పవర్ 0 1 రాస్తాం. అర్థమైందమ్మా. సో రెండోది p1 ఆఫ్ x n ఈక్వల్ టు 1 తీసుకోవాలి. ఒకటి చూడండి. సో n ఈజ్ ఈక్వల్స్ టు 1. సో p1 ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు జాగ్రత్తగా అండి అంటే ఈసారి p1 2 టైమ్స్ తీసుకోవాలి. 1 into 3/n బదులు 1 ఫ్యాక్టోరియల్ 0th టర్మ్ ఫస్ట్ టర్మ్. సో 1 into 3/n బదులు 1 తీసుకోవాలి ఇంటూ ఎక్స్ పవర్ n అంటే ఎక్స్ పవర్ 1 మైనస్ ఇక్కడ కూడా n బదులు 1 రాయాలి. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తున్నా 1 into 1 మైనస్ 1/1 into n బదులు 1 తీసుకుంటే 1 మైనస్ 1 0. సో ఇది మొత్తం 0 అయిపోతుంది. సో ఇది రాసుకోవాలి అంతే ఇంతవరకు. సో ఆన్సర్ ఏమొస్తుంది 1 into 3 into x 3x. నెక్స్ట్ n ఈక్వల్ టు 2 తీసుకోండి సార్. ఫర్ n ఈజ్ ఈక్వల్స్ టు 2 p2 ఆఫ్ x. ఇక్కడ చూడండి మరి ఇక్కడ 2 కదా 2 టైమ్స్ తీసుకోండి. 1 into 3 అనేది తీసుకోవాలి. ఇక్కడ కూడా 1 into 3/n బదులు 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ n బదులు 2 కదా తీసుకోవాలి అంటే x² మైనస్ n ఇంటూ అంటే 2 into 2 మైనస్ 1/2 into 2 into 2n minus 1 అంటే 4 minus 1 into x power 2 minus 2 అంటే అంతవరకు తీసుకోండి. సో ఏమొస్తుంది ఇక్కడ 1 into 3/2 into x² మైనస్ 2 minus 1 1 into 2 2/4 minus 1 3 2 into 3 6 into x power 0 1 కదమ్మా. సో 2/6 1/3. సో ఏమొస్తుంది ఆన్సర్ 3/2 into x² మైనస్ 1/3. సింప్లిఫై చేయాలి అది బాగా రాస్తాం. ఏమైనా అర్థమైందా. సో ఇక్కడ n ఈక్వల్ టు 2కి 1 into 3 తీసుకుని 1 into 3/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎక్స్ పవర్ 2 ఇంటూ మైనస్
2 into 2 minus 1 by 2 into 2 into 2 minus 1 n బదులు 2 రాసి ఉన్నాయి x పవర్ 2 minus 2 x పవర్ 0 వస్తుంది కదా ఇక్కడ లెక్క ఆపేయాలి అందువల్ల తీసుకుంటాం సింప్లిఫై చేయాలంటే అక్కడ రాసుకుంటాం సరే చూడండి ఈ 3 కామన్ గమనించండి అప్పుడు ఏమొస్తుంది హాఫ్ ఇంటూ 3 into x square 3x square minus 3 into 1 by 3 3 cancel 1 so half into 3x square minus 1 అది అర్థమవుతుందమ్మా p2 ఆఫ్ x అంటే n బదులు 2 రాయాలి అప్పుడు ఇక్కడ n బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా ఆన్సర్ వస్తుంది నెక్స్ట్ n ఈక్వల్ టు 3కి ఈసారి 3 తీసుకోవాలి 1 into 3 into 5 by 3 ఫ్యాక్టోరియల్ అని తీసుకుని x క్యూబ్ ఇంటూ 3 into 3 minus 1 by 2 into 3 minus 1 into x పవర్ 3 minus 2 వరకు తీసుకోవాలి ఇక్కడ n బదులు 3 తీసుకున్నాం కాబట్టి 3 minus 3 0 అయిపోతుంది అంటే ఈ టర్మ్ 0 అయిపోతుంది ఇంతవరకు తీసుకోవాలి అది కూడా సో n ఈక్వల్ టు 3 చూడండి సో n is equals to 3 p3 of x is equals to 3 కదా 3 టర్మ్స్ తీసుకోండి 1 into 3 into 5 అర్థమైందమ్మా బై n ఫ్యాక్టోరియల్ n ఫ్యాక్టోరియల్ ఎంతమ్మా 3 ఫ్యాక్టోరియల్ n బదులు 3 ఇంటూ x పవర్ 3 x పవర్ n కదా x పవర్ 3 మైనస్ n ఇంటూ n మైనస్ 1 అంటే ఎంతమ్మా 3 into 3 minus 1 by 2 into 3 6 minus 1 5 into x to the power of 3 minus 2 అంటే 1 నెక్స్ట్ ఇక్కడ రాయట్లేదు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ n minus 3 n బదులు 3 రాసాం అనుకోండి 3 minus 3 0 ఇది మొత్తం 0 అయిపోతుంది సో ఇక్కడ రాదు ఇక్కడ ఏమొస్తుందమ్మా 1 into 3 into 5 అంటే ఎంత 15 by 3 into 2 into 1 6 into x cube minus 3 minus 1 2 cancel 3 by 5 into x సింపుల్ చేయండి అలాగే రాయండి అర్థమైందా సో ఇప్పుడు 3 టేబుల్లో క్యాన్సిల్ చేయండి 3 2s 3 5s అవునామా 5 లోపల పంపించండి అప్పుడు ఏమొస్తుంది 1 by 2 into 5 into x cube 5x cube minus 5 cancel 3x రాసుకోండి హాఫ్ ఇంటూ 5x cube minus 3x కరెక్ట్ ఈసారి మళ్ళీ n ఈక్వల్ టు 4కి ఇక్కడ దాకా తీసుకోవాలి సార్ నెక్స్ట్ అర్థమైందా రాసుకోండి ఓకే నెక్స్ట్ n is equals to 4 n equal to 4 మళ్ళీ 1 into 3 into 5 into నెక్స్ట్ 7 by 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ 4 ఇంటూ ఇది తీసుకొని ఈ టర్మ్ కూడా తీసుకోవాలి ఇక్కడ x పవర్ 0 1 అవుతుంది ఇక్కడ వరకు తీసుకోవాలి ఫర్ n is equals to 4 రైట్ చేద్దాం చూడండి సో p4 ఆఫ్ x is equals to 1 into 3 into 5 into 7 తీసుకోవాలి 1 into 3 into 5 into 7 by n బదులు ఎంత రాయాలి 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ 4 minus 4 into 4 minus 1 by 2 into 4 8 minus 1 7 2 into 7 into x to the power of 4 minus 2 నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ప్లస్ రాసుకుని ఇక్కడ n ఇంటూ అంటే 4 into 4 minus 1 అంటే 3 into 4 minus 2 2 into 4 minus 3 1 by 2 into 4 into 2n minus 1 అంటే ఎంతమా n బదులు 4 వస్తాయి 2 into 4 minus 1 అంటే 7 into 2 into 4 minus 3 అంటే 5 into x పవర్ 0 అంతవరకు రాయాలి అర్థమైందామా ఇప్పుడు ఏమొస్తుంది 1 into 3 into 5 into 7 7 35 3 5 15 105
బై 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 24 అవునామా అంతే ఇంటూ ఎక్స్ పవర్ 4 మైనస్ చూడండి 4 ఇంటూ 3 12 బై 2 ఇంటూ 7 14 అంతేనామా ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతే క్యాన్సిల్ చేసాను 4 4 క్యాన్సిల్ 2 2 క్యాన్సిల్ ఇప్పుడు ఏమో చెప్తున్నామా 3 బై 7 ఇంటూ 5 35 ఇంటూ ఎక్స్ పవర్ 0 1 ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండు 3 టేబుల్లో క్యాన్సిల్ చేయండి 3 8s 3 9 35 ఈ 35 లావు పంపించండి ఇప్పుడు ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు 35 లావు పంపిస్తే 35 ఎక్స్ పవర్ 4 మైనస్ 35 ఇంటూ 12 బై 14 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 35 క్యాన్సిల్ 3 వస్తుంది అదే ఆన్సర్ రాసుకోండి. ఫస్ట్ చేసినామా రాసారా చూడండి ఇక్కడ దట్ ఈక్వల్ టు 1/8 ఇంటూ 35 లావు పంపించండి 35 ఎక్స్ పవర్ 4 మైనస్ 35 ఇంటూ 12 బై 14 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 35 ఇంటూ 3/35 క్యాన్సిల్ 3 అర్థమవుతుందమ్మా. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/8 ఇంటూ 35 ఎక్స్ పవర్ 4 మైనస్ రెండు క్యాన్సిల్ అవుతాయి 2 6 2 7 7 5 5 6 30 ఎక్స్ స్క్వేర్ ప్లస్ అంతే ఆన్సర్ 1/8 ఇంటూ 35 ఎక్స్ పవర్ 4 మైనస్ 30 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 అర్థమైందమ్మా అలా రాస్తాను. ఇప్పుడు n ఈక్వల్ టు 5 n ఈక్వల్ టు 5 తీసుకున్నప్పుడు చూడండి ఇప్పుడు దీని నెక్స్ట్ ఫార్ములా రాసినప్పుడు మనకి n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ n మైనస్ 4 ఇంటూ n మైనస్ 5 వస్తుంది. కాబట్టి దీన్ని నెక్స్ట్ టైం ఉండదు ఇంకా ఎందుకంటే n వాల్యూ 5 రాసినప్పుడు ఇది 0 అయిపోతుంది అందులో మళ్ళీ ఇక్కడ దాకా రాసి తీసుకోవాలి ఫార్ములాలు అర్థమైందమ్మా. ఇప్పుడు n ఈక్వల్ టు 5 రాద్దాము. చూడు ఫర్ n ఈజ్ ఈక్వల్స్ టు 5 n ఈక్వల్ టు 5 రాసినప్పుడు మళ్ళీ ఇక్కడ వరకు తీసుకోవాలి. దీన్ని నెక్స్ట్ టైం తీసుకున్నాం అనుకోండి 0 అయిపోతుంది. ఆల్రెడీ ఇందాక మీకు ఫార్ములా రాసిన చూడండి దీని నెక్స్ట్ టైం 0 అయిపోతుంది. అయిపోతుందా కదా చూద్దాం రాసి చూద్దాము. సో దీని నెక్స్ట్ టైం ఏమవుతుంది మైనస్ n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ n మైనస్ 4 బై 2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 4 ఇంటూ 6 ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ 2n మైనస్ 3 ఇంటూ 2n మైనస్ 5 ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 6. ఇక్కడ 5 మైనస్ 6 ఉంది కదా అంటే నెగిటివ్ వాల్యూ వస్తుంది ఎక్స్ పవర్ మైనస్ 1 వస్తుంది. ఫైవ్ ఇంటూ 5 మైనస్ 1 4 5 మైనస్ 2 5 మైనస్ 3 5 మైనస్ 4 1 రాయొచ్చు ఎక్స్ పవర్ మైనస్ 1. రాద్దాము. సో P5 ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 9 అని కూడా తీసుకోవాలి బై n ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ n x పవర్ 5 మైనస్ n ఇంటూ n మైనస్ 1 అంటే 5 ఇంటూ 5 మైనస్ 1 బై 2 ఇంటూ 5 10 మైనస్ 1 9 ఇంటూ x పవర్ 5 మైనస్ 2 ప్లస్ n ఇంటూ n మైనస్ 1 n బదులు 5 అంటే 5 ఇంటూ 5 మైనస్ 1 4 ఇంటూ 3 ఇంటూ 2 బై 2 ఇంటూ 4 ఇంటూ
ఇక్కడ ఏమొస్తుంది 2 into 5 10 10 minus 1 10 minus 1 9 into 2 into 5 10 10 minus 3 7 into x to the power of 5 minus 1 1 x power 1 అలా నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేయండి అలా రాయండి. సో నెక్స్ట్ రాసినప్పుడు ఎక్స్ పవర్ 5 minus 6 minus 1 వస్తుంది కాబట్టి తీసుకోకండి, ఇక్కడ వరకు తీసుకోండి. సో ఇక్కడ వరకు తీసుకోండి. సింప్లిఫై చేద్దాం ఇప్పుడు. అర్థమైందమ్మా? ఫార్ములా మనకు అక్కర్లేదు, లాస్ట్ది కదా. సో P5 of x is equals to 1 into 3 into 5 into 7 into 9. 1 into 3 into 5 into 7 into 9 by 5 factorial. 5 into 4 into 3 into 2 into 1 into x power 5 minus 5 into 4 by 2 into 9 into x power 3 అవునమ్మా into x power 3 plus క్యాన్సిల్ చేయండి. 2 4 క్యాన్సిల్, 3 3s are 9. సో ఏమొస్తుంది 5/21 into x power 1 x. చూడండి ఇక్కడ ఏం క్యాన్సిల్ అవుతాయో 5 5 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్, అంతే. 7 into 9 63/4 into 2 8 into మనమా 63 into 63/8 into x power 5 minus 2s are 4 10/9 into x cube plus 5/21 into x. ఆ 63 లోపల పంపించండి, అదే ఆన్సర్. సో ఏమవుతుందమ్మా 1/8 into 63 లోపల పంపించండి. 63 into x power 5 minus 9 7 63 7 into 10 70 x cube plus 21 3 63 3 into 5 15x. This is P5 of x. That's here. Last one. 1/8 into 63 x power 5 minus 70 x cube plus 15x. అర్థమైందమ్మా? సో P1 of x మార్చుకోండి. మీరు P1 of x చేసినప్పుడు అది మార్చుకోండి. సో P1 of x n is equals to 1 ఓన్లీ ఫస్ట్ టర్మ్ తీసుకోండి. P1 of x is equals to 1/n బదులు 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ 1 అంతే. x 3x రాశాను, అది మార్చుకోండి. సో n ఈక్వల్ టు 1కి P1 of x ఈక్వల్ టు 1 into 3 అని రాశాను కదా, అక్కడ మీరు మార్చుకోండి. 1/1 ఫ్యాక్టోరియల్ ఇంటూ x పవర్ 1 అంటే ఆన్సర్ x వస్తుంది. ఇది అక్కడ మార్చుకొని రాసుకోండి. ఇది ఫస్ట్ 6 లెజెండర్స్ పాలినామియల్స్. అర్థమైందమ్మా? మనం హెర్మైట్ పాలినామియల్స్, లెగ్రే పాలినామియల్, లెజెండర్ పాలినామియల్స్ ఒకే రకంగా చేద్దాం. అక్కడ మీకు హెర్మైట్ పాలినామియల్ చెప్పినప్పుడు, లెగ్రే పాలినామియల్ చెప్పినప్పుడు ఫస్ట్ ఏం చెప్పాను, డెఫినేషన్ చెప్పాను. తర్వాత ఫస్ట్ 5 లెగ్రే పాలినామియల్స్, ఫస్ట్ 5 హెర్మైట్ పాలినామియల్స్ చెప్పాను. అలాగే ఇక్కడ కూడా ఫస్ట్ 5 లెజెండర్స్ పాలినామియల్స్ ఇలా చేయాలి. ఏమైనా అర్థమైంది? అది బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ P1 of x మార్చుకోండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ.